హాయ్, నా పేరు డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఫిట్స్ వస్తున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ వాడాలి? సో మనం చెప్పుకున్నట్టు చాలా రకాల ఫిట్స్ ఉన్నాయి, చాలా వివిధ రకమైన కారణాలు ఉండడం వల్ల మీరు వెంటనే న్యూరాలజిస్ట్ గారిని కలిస్తే ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లస్ ఈఈజీ టెస్టులు, అదనపు కావాల్సిన టెస్టులన్నీ చేసి ఏ రకమైన ఫిట్స్ వస్తుంది, ఎలాంటి మందులు పడతాయి, ఎంత డోసు పడతాయి, పేషెంట్ వెయిట్ ఎంత ఉంది అనేది నిర్ధారించి అప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫిట్స్ కి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు వాడాలి? ఒక్కొక్క రకమైన ఫిట్స్ కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. సిమ్టమాటిక్ సీజర్స్ అనగా షుగర్స్ పడిపోయి, లేదంటే షుగర్స్ ఎక్కువయ్యి, లేదంటే పేషెంట్ కి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి గనక ఫిట్స్ వస్తే 3 నెలల నుంచి 6 నెలల వరకు ట్రీట్మెంట్ వాడి ఆపేయచ్చు. లేదా పేషెంట్స్ కి కొందరికి ఫెబ్రైల్ సీజర్స్ వస్తాయి, అంటే చిన్న పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ వస్తాయి. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అయితే మనం ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకుంటాము. జనరల్ గా చిన్న పిల్లల్లో ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయి. ఫెబ్రైల్ సీజర్స్, సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అండ్ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అని ఉంటుంది. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ కి మనం ఫిట్స్ వైద్యం వాడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ప్రొఫిలాక్టిక్ గా, అంటే నివారణకు కాగా ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ కాంప్లెక్స్ సీజర్స్ అయితే పేషెంట్ కి ఏ రకమైన ఫిట్స్ వచ్చిందనే దాన్ని బట్టి 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు ఫిట్స్ ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా, ఈఈజీలో ఎటువంటి అబ్నార్మాలిటీ ఉన్నా, బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు 2 నుంచి 3 సంవత్సరాల దాకా ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉన్నా, వారసత్వంగా ఏమైనా ఉన్నా ఈఈజీ ఎంఆర్ఐ ద్వారా నిర్ధారించిన తర్వాత వాళ్ళకి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. సో పేషెంట్ కండిషన్ ని బట్టి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు వాడాలనేది నిర్ధారించాలి. ఫిట్స్ కి ట్రీట్మెంట్ ఎప్పుడు ఆపేయాలి? చాలా మంది అడుగుతుంటారండి, ఫిట్స్ కి ట్రీట్మెంట్ ఆపేయచ్చా అని. కండిషన్ ని బట్టి ఉంటుందండి ఫిట్స్ కి ఎప్పుడు ట్రీట్మెంట్ ఆపేయాలని. ఒకవేళ బ్రెయిన్ కి సంబంధించిన ఎంఆర్ఐ నార్మల్ ఉండి ఈఈజీ నార్మల్ గా ఉంటే, పేషెంట్ కి 2 సంవత్సరాలు కనుక ఫిట్స్ రాకపోతే, ఎంఆర్ఐ బ్రెయిన్ నార్మల్ గా ఉండి ఈఈజీ నార్మల్ గా ఉండి 2 సంవత్సరాలు ఫిట్స్ కనుక రాకపోతే టాబ్లెట్లు కొంచెం కొంచెంగా డోస్ తగ్గించి ఒక్కొక్క టాబ్లెట్ గా ట్యాపర్ చేస్తూ ఆపేయచ్చు టాబ్లెట్లని. అలాగే కొందరు పేషెంట్స్ కి మాత్రలు వాడుతున్నా కానీ, డోస్ ఇంక్రీజ్ అవుతున్నా కానీ, అనేక రకాల మందులు వాడుతున్నా కానీ ఫిట్స్ కంట్రోల్ అవ్వవు. అలాంటి వారిని రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటారు. అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ బ్రెయిన్ మ్యాపింగ్ ద్వారా, ఈఈజీ టెస్ట్, వీడియో ఈఈజీ టెస్టుల ద్వారా ఎక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి బ్రెయిన్ కి సర్జరీ కూడా చేయొచ్చండి. ఎపిలెప్టిక్ సర్జరీస్ అంటారు.